పోలీసు సమాజానికి ప్రాణవాయువు లాంటి వాడు. ఆ పోలీసు ఈ రోజున రోడ్డున పడ్డాడు, అవమానపడుతున్నాడు. ఈ తప్పెవరిది? ఈ ప్రభుత్వానిది, ఈ ముఖ్యమంత్రిది. ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడు. తక్షణమే రాజీనామా చెయ్యాలి. ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని మనవి చేస్తున్నాను. అన్నా ఇప్పుడన్నా చెప్పరా అదే ఈ దీక్షకు పోలీసుల రాజీనామాకు ముఖ్యమంత్రికి సంబంధం ఏందన్నా? ఈ ముఖ్యమంత్రి నన్ను రాజకీయ సన్యాసం చేయించాడు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. అరెస్ట్ చేయించాడు. స్టేట్లో ఏ ఒక్క పోలీసు డ్యూటీలో లేదు. జనం మీద పడి కొట్టే వాళ్లను కొట్టండి, దోచుకునే వాళ్లను దోచుకోండి. జనం ఏడుస్తూ రోడ్ల వెంట పరిగెత్తాలి. ఎవళ్ళైనా ఇళ్లల్లో దాక్కుంటే ఆడోళ్ళైతే శీలం పోతుంది, మగోళ్ళైతే ప్రాణాలు పోతాయి. ఇళ్లను కాపాడికే ఏ పోలీసు వస్తాడో చూద్దాం. మక్కలేది అనరా. పాపయ్య ఇదిగో బాబు, ఎంతైందో తీసుకుని చిల్లరివ్వు. ఇచ్చేది ఏం లేదు. ఏంటి ఇవ్వవా? పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావా? పోయి చెప్పుకోపో. అన్యాయం అన్యాయం. రిటైర్మెంట్ డబ్బుతో ఏరా నీకు బండి కావాలా ప్రాణాలు కావాలా? ఏందిరా చూస్తున్నావు? కేసు మళ్ళీ కోర్టుకు రాకుండా కేసు పేపర్లన్నీ తగలబెట్టండి రా. ఏంటండి పోలీసులు లేరని కోర్టుల మీద పడి దౌర్జన్యం చేస్తారా? జడ్జి గారిని వదిలిపెట్టద్దు. దీనివల్ల ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితులకు, హంతకులకు, దోపిడీ ముఠాలకు శిక్ష పడే అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్ర పరిస్థితి ఏంటో ఊహలకు కూడా అందకుండా ఉంది. ఈ సెంటర్ లోనే మీరు క్యాబరేజ్ చేయాలి. ఏం చూస్తున్నారే? క్యాబరేజ్ చేస్తారా? బట్టలు ఉడేదేమంటారా? చిత్తూరు తిప్పి పుత్తూరు తిప్పి సందులు తిప్పి గుందులు తిప్పి అనంతపురంలో కాపురం పెట్టాడే రావన్న. పెద్దలు అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడే. సార్ కాపాడండి అయ్యా, మమ్మల్ని కాపాడండి సార్, మమ్మల్ని కాపాడండి సార్. మా ఇంట్లో ఆడోళ్ళు రోడ్డు మీదకి లాగి డాన్సులు చేస్తున్నారు సార్. మమ్మల్ని కాపాడండి సార్. వాళ్ళు చేసే అవమానాలు దౌర్జన్యాలు సహించలేకపోతున్నాం సార్. మమ్మల్ని రక్షించండి సార్. మీ పోలీసులే లేకపోతే మేము ప్రజలు బతకలేవు సార్, బతకలేవు సార్. రావడం ఆలస్యం అయితే మా మాన ప్రాణాలు పోతాయి సార్. మీరు అర్జెంట్ గా రండి సార్. అర్జెంట్ గా రావాలరా మీకోసం. మళ్ళీ కాపాడమని వచ్చినట్టు కాల్చి మారేస్తాను. పై అధికారుల నుంచి పొలిటీషియన్ల దాకా, జేబు దొంగల నుంచి ఫ్యాక్షనిస్టుల దాకా అమ్మ నా బూతులు తిడుతున్నా మేము పట్టించుకోకుండా మీకు సేవలు చేసాంరా. మీకు కూడా మమ్మల్ని వాడేసుకుని వదిలేయాలని బుద్ధి పుట్టింది అంటే ఎందుకు చేయాలరా మీకు సేవ? చెయ్యం. మీరు చస్తే సేవ పంచనామా రాయడానికి కూడా రావరా నా కొడకల్లారా. ఏ రౌడీ ఎమ్మెల్యే మాటలు విని మీరు మమ్మల్ని ఎదవలు చేశారో నా కొడకల్లారా వాళ్ళ చేతిలో చావండి రా. ఈ పోలీసు ఉద్యోగంలోకి రాకముందు ఈ సొసైటీ నాశనం అవ్వడానికి రౌడీలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు, నక్సలైట్లు, పోలీసులు అనుకున్నారు సార్ కారణం. కాదు సార్, కాదు. ఈ ప్రజలు సార్. వీళ్ళకున్న జబ్బులు ఎవరికి లేవు సార్. ఆ జబ్బు వల్లే ఒక్కొక్కడు ఇళ్లలో దాక్కుని సాక్ష్యం చెప్పకుండా పోలీసులు ఎదవలు చేశారు సార్. నా I have to invent a new language to accuse people like you. మిమ్మల్ని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలరా. ఎవర్రా ఇళ్ళు? నా భార్య బిడ్డలు. నీకు పెళ్ళం కావాలా కూతురు కావాలా? అదేంటండి ఏ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు గానీ ఇద్దరిని తీసుకురండ్రా. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఎందుకు సార్ మాట చెప్పాల్సింది మా కాదురా, పోలీసులకి. లాకరండ్రా.
పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో హలో, రే ఎవడు ఎత్తడేంట్రా? ఏమైపోయారా? ఎక్కడ తెచ్చారా అందరూ? మా ఎమ్మెల్యే గారు దేవుడ్రా, ఆయనకి ఫోన్ చేస్తాను. నేనోడు చెప్పుకోవాలరా బాబు. హలో హలో, ఏమయ్యావురా దరిద్రుడా? ఏం చేస్తున్నావురా? ఎత్తవేంట్రా? చచ్చావురా? నువ్వు కూడా చచ్చిపోయావా? ఏమయ్యారా నాయకులారా? ప్రభుత్వమే పట్టించుకోకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలరా? మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసాం, మంత్రులు చేసాం, ముఖ్యమంత్రులు చేసాం. మీ ప్రభుత్వం ఏం చేస్తుందిరా? సమాధానం చెప్పండిరా. మేము నీటి పన్ను కడుతున్నాం, రోడ్డు పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం. మా బతుకులు ఎవరితో చెప్పుకోవాలరా? మేము బతికి బట్ట కట్టాలంటే ఎవడి కాళ్ళు పట్టుకోవాలరా? ఎవడి చంకనాకాలరా? చెప్పండిరా. ఎవరిది చెప్పండి, సమాధానం చెప్పండి. గుండాలు రౌడీల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారండి? ఓట్లేసి మిమ్మల్ని ఎంపీలని ఎమ్మెల్యేలను చేసింది మమ్మల్ని కాపాడతారని దీనికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ఎవరికి చెప్పుకోవాలి సార్ మా కష్టాలు? ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడానికి వచ్చినప్పుడు మాత్రం మాకు అది చేస్తాం, ఇది చేస్తామని అంటారు. ఇప్పుడు రౌడీలు మా ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేస్తుంటే ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరికి Government servants, doctors, lawyers, senior citizens are being suffered by local rowdies. So government has to take severe action to control these circumstances. आंध्र प्रदेश में गुंडागिरी से सारे हॉस्पिटल्स बंद किए गए हैं. మహిళలపై జరుగుతున్న దాడుల వల్ల పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా తయారయ్యాయి. ఈ అకృత్యాలు భరించలేక ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిపై దుండగులు అఘాయిత్యాలకు పాల్పడి దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన ప్రజలను హత్య చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులంతా ఆందోళన పడుతున్నారు. Due to the resignations of the police, the people of Andhra Pradesh are suffering with many problems. మిస్టర్ నాయుడు, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఆల్ రానివాడు కూడా మంత్రి అయిపోయి ఐఏఎస్లను, ఐపీఎస్లను శాసిస్తున్నాడంటే ఆ తప్పు వాడిని ఎమ్మెల్యేని చేసిన ప్రజలది కాదయ్యా. అసలు వ్యవస్థలోనే లోపాలున్నప్పుడు కేవలం ప్రజల మీద కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ప్రజలు అమాయకులయ్యా. అతివృష్టి మూలంగానో, అనావృష్టి మూలంగానో కరువులొచ్చినా, కష్టం వచ్చినా వాళ్ల బాధలేవో వాళ్లు పడుతూ బతుకుతున్నారే తప్ప దోపిడీలు చెయ్యాలనో, దోచుకోవాలనో, దౌర్జన్యాలు చెయ్యాలనో ఆలోచనే రాని మంచివాళ్లయ్యా ప్రజలు. అలాంటి ప్రజల్ని మా రాజకీయ నాయకులు మోసం చేసి మీ పోలీసులు నిందించి వాళ్ల బ్రతుకుల్ని నాశనం చేయకండి. ఇదిగో నా రాజీనామా పత్రం. ఇంకెప్పుడైనా మా ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రులు కానీ మీ విధి నిర్వహణలో అడ్డుపడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. దయచేసి ప్రజల్ని కాపాడండి. మనమంతా వాళ్ల కోసం పనిచేసే సేవకులం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించండి. రాజీనామా అక్కర్లేదు సార్. మాకు ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా చాలా ప్రాణం. తేజ. ఎస్ సార్. సురేష్ సార్, ప్రజల్ని కష్టపెట్టే వాళ్ళు చించి ఊతికి ఆరేయండి. గో. ఎస్ సార్. ఎవ్వని కమ్మినా పైసలే పైసలు రా. నమస్కారం అయ్యా. మమ్మల్ని ఏం చేయొద్దు. మర్యాదగా నీ పెళ్ళాన్ని పంపించావా సరే, లేకపోతే నిన్ను చంపి నీ పెళ్ళాన్ని రేపు చేస్తా. కోర్టు ఫైల్స్ అన్ని తగలబెడతారా? రే పట్టండి. జడ్జి గారి మీద చేస్తావరా?